వెజ్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 యాలక్కాయలు, 2 లవంగములు, అలాగే ఎండు కొబ్బరి తీసుకోవాలి. తర్వాత గసగసాలు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ముందుగా వీటన్నింటిని కూడా ఇలా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత ఇందులోకే 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే కొత్తిమీర, 1 టీ స్పూన్ వచ్చి ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పేస్ట్ చేసి ముందుగా దీన్ని రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అన్ని స్పైసెస్ వేసుకొని యాలక్కాయలు, లవంగము, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు వేసి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ముందుగా మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఈ మిక్సీలో, ఈ పేస్ట్ని కూడా వేసి లో ఫ్లేమ్లోని బాగా వేయించుకోవాలి. కలుపుతూ ఈ విధంగా వేయించుకోండి. ఈ విధంగా అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలాగా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత స్లోగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి థిక్ గ్రేవీగా అవుతుంది. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. చాలా సింపుల్ అయిన కర్రీ అన్నమాట. 2 మినిట్స్లో అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ బాక్సుల్లోకి ఎందులోకైనా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీకైనా, దోశ, చపాతీ, పూరి, ఇలా ఏదైనా వెజ్ బిర్యానీ, గీ రైస్, వైట్ రైస్, ఇలా ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెడీ చేసుకోవడానికైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఇలా ఈజీగా ఇచ్చి పంపించచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా